హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందైతే ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్. అలాగే హైప్ బటన్ నొక్కండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆడియన్స్ అలాగే కంటెస్టెంట్స్ సెంటిమెంట్తో ఆడుకుంటున్న బిగ్ బాస్ అనిపించింది. ఒకళ్ళకి ఫేవర్ ఒకళ్ళకి అన్ఫేర్ చేసిన బిగ్ బాస్ అనిపించింది. ఎందుకు అలా సంజన గారు ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు బిగ్ బాస్ అనిపించింది. ఆమె మనసు ఎంత తల్లడిల్లిపోతుంది, ఎంత చిన్న పాపను వదిలేసి వచ్చింది. తనకి ఎంత బాధ అనిపిస్తుంది. తనకి ఫ్యామిలీ రాదని చెప్పడం, తన ఎమోషన్గా వీక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ బిగ్ బాస్ ఇది. అది కూడా టైం లిమిట్ పెట్టడం. వాళ్ళు ఎన్ని రోజులు ఫోన్లు లేకుండా వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకి నువ్వు టైం లిమిట్ పెట్టడం ఏంటి బిగ్ బాస్? అందరికీ సమానంగా పెట్టవచ్చు కదా. కెప్టెన్ అయిందని తనూజకి 60 minutes పెట్టడం ఆమె తప్పేం లేదు, ఆమె ఏం కోరుకోలేదు. కానీ మీరెందుకు అంత పార్షియాలిటీ చూపిస్తున్నారు? 60 minutes అందరికి ఫ్యామిలీ అంటే అందరికి ఫ్యామిలీయే కదా. వాళ్ళ చెల్లి మ్యారేజ్ ఉండొచ్చు, మరి వీళ్ళకి లేకపోవడం వల్ల తప్ప? వాళ్ళకేమి అకేషన్స్ లేకపోవడం వాళ్ళు చేసుకున్న తప్ప? మరీ 15 minutes ఏంటి బిగ్ బాస్? అస్సలు నచ్చలే నాకు. ఎందుకంత పార్షియాలిటీ? అసలు టైం లిమిట్ ఏంది? తొక్కలో బిగ్ బాస్ లిమిటా? ఎందుకంత మీకు కంటెంట్ వస్తుంది, వాళ్ళు ఎక్కువసేపు ఉంటే కంటెంట్ వస్తుంది కదా. లేకపోతే ఇన్పుట్స్ ఎక్కువ ఇస్తారని ఏమన్నా భయమా? అంటే మీరు ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నీ మీరే డైరెక్ట్గా ఇచ్చేసారు. ఇంక ఇప్పుడు వాళ్ళు వచ్చి కొత్తగా ఇచ్చేది ఏముంది ఇన్పుట్స్? నచ్చలే నాకు అంత పార్షియల్. తనుజకి ఎన్ని పవర్స్ ఇస్తారు సార్? బిగ్ బాస్ గారు ఎన్ని పవర్స్ ఇస్తారండి? నామినేషన్ నుండి సేవ్ చేసే పవర్ ఇచ్చారు, అస్తరా పవర్ ఇచ్చారు, నామినేషన్స్ ఎవరెన్ని చేయాలో పవర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు గేమ్ ఆడకుండా 60 minutes టైం తీసుకుంది తనైనా చూసి తీసుకోవాల్సింది. ఆడకుండా నువ్వు తీసుకోవచ్చు అని చెప్పడం ఏంటి బిగ్ బాస్? అసలు తను ఆడుకొని గెలుచుకుంటే ఎంత టైం వచ్చేదో. అంత పార్షియాలిటీ. ఆమెకి 60 minutes ఇచ్చారు, తీసుకుంది. ఇక మిగిలిన టైంని వాళ్ళు అంతగానం కష్టపడి అందులో ఆడి గెలుచుకుంటే అంత తక్కువ టైమా? 15 minutes, 20 minutes, 30, 45 minutes. ఎందుకు నీకు ఈ 3 రోజులు ముగ్గురిని పంపించినా నీకు టైం సరిపోద్ది కదా. సంజన గారు ఫస్ట్ పంపించచ్చు కదా. ఇదేదో గేమ్ పెట్టగానే మరి మీరేమన్నా ఆమెకి సాక్రిఫైస్ చేయండి. ఆమె ఏంది అడుక్కునే మనిషిలాగా తయారు చేశారేంది బిగ్ బాస్కు తీసుకొచ్చి? నాకు అర్థం కావట్లేదు. ప్రతిదీ అడుక్కోవడం అవుతుంది ఏంది? అప్పుడంతే ఆమె అసలు ఎలిమినేషన్ రౌండ్ ఇదిలోనే లేదు. ఆమెను ఎలిమినేట్ చేసి ఆమె కోసం సాక్రిఫైస్ అని మేమేదో సాక్రిఫైస్ చేసినాం అన్నట్టుగా, అంటే చేసినాం అన్నట్టుగా అనిపించుకోవడం అవుతుంది ప్రతిదానికి. ఇప్పుడు మళ్ళీ టైం ఆమెను రేపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావాలంటే టైం లిమిట్ పెట్టారు. టైం అడుక్కోమని చెప్పారంట. అందరికి చెప్తున్నారు, ఆమెకు కూడా అడుక్కోమని చెప్పారంట. ఎందుకు? ఆమె కూడా గేమ్ ఆడి ఎంతో కొంత టైం తెచ్చుకునేది కదా. అడుక్కోవడం ఎందుకు? మేము టైం ఇచ్చినాం అనే ఇది ఆమె బతుకంతా అడుక్కునే బతుకు చేస్తున్నారు బిగ్ బాస్లో. ఎందుకలా ఆమెని రోజు డౌన్ చేస్తున్నారు? ఏంటి నాకు ఈ బాధ? నేను అడుక్కోవడం ఏంది, అడుక్కొని తెచ్చుకోవడమేనా అని బాధ మనసులో ఉంటుంది కదా. ఫ్యామిలీ వచ్చిన ఆనందం లేకుండా చేస్తున్నారు. మళ్ళీ అది కూడా లాస్ట్లో పెట్టారు ఫ్యామిలీని. మరి అదేదో నిన్న గేమ్ అయిపోగానే మరి నువ్వు టైం తీసుకో, వాళ్ళ దగ్గర కన్విన్స్ చేసుకొని తీసుకోమ్మా, నీ ఫ్యామిలీ కూడా వస్తుందని పంపించవచ్చు కదా. ప్రతి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఆమె ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ అంత వీక్ అయిపోవాలా? చిన్నపిల్ల తల్లి ఆమె, 6 months పాప. ఎందుకట్లా? అస్సలు నచ్చలే నాకు ఇక్కడ. ఇక రీతు అట నువ్వు కావాలందే నటించదే ఏంటి ఏదో అన్నదట. సంజన గారు అయితే బాధపడుతున్నారు, నువ్వు కావాలని చేస్తున్నావా ఏదో అన్నదట. ఆమె అయితే చాలా బాధపడి ఏడుస్తుంది. రీతు మీద సాఫ్ట్ కార్నర్ ఉందబ్బా సంజనకి. ఆమె ఏం మనసు ఏదో గేమ్లో ఫ్లోలో మాటలు వదిలేస్తుంది, కానీ అమ్మాయి ఏదో బాధపడుతుంది కదా అని ఓదార్చడానికి పోతే నువ్వు అలా అనడం ఎంతవరకు కరెక్ట్? నిన్న కూడా నేను ఎపిసోడ్లో చెప్పాను మీకు, అదే వీడియోలో. అస్సలు నచ్చలే. ఆమె బాధపడడంలో అర్థం ఉంది. ఆ తర్వాత ఒక గేమ్ పెట్టారు, తొక్కలో గేమ్. ఆ గేమ్ ఆయన ఆడగలడా సుమన్ శెట్టి? అసలు ఈ దాటలేకపోతుంటే కళ్యాణ్ ఎత్తుకొని అవతలకి దింపాల్సి వస్తుంది. దింపిండు అందులోకి దిగలేకపోతే. ఆ టాస్క్ ఆయన ఏం ఆడగలుగుతాడని. ఇంకా తనూజ నాకు అర్థం కాక అడుగుతా, అంత ప్రేమ ఆయన మీద అంత ఇది ఉంటే మరి తను తీసుకున్న 60 minutes ఇచ్చి తనకు వచ్చిన 50 minutes తను తీసుకోవచ్చుగా, మరి సాక్రిఫైస్ చేయొచ్చుగా. ఆడు 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 అని అరుస్తుంటే ఆయన వల్ల అయితే ఆడతాడు. నీ అరుపులకే భయపడేటట్టుండు. ఆ మధ్యలో డెమాన్ పవను కాసేపు డెమాన్ చూడు అంటే వాళ్ళకేం వాళ్ళాడుకోవద్దా? వాళ్ళకి టైం రావద్దా? అవతల టైము రావాలి కదండి.
ఎవరికి ఎక్కువ టైం వస్తే వాళ్ళు ఎక్కువ, వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ టైం అందులో ఉంటారని కదా వాళ్ళు ఆడుకునేది. నువ్వు అక్కడ డెమాన్ ఆపేసరికి ఇమాన్యుయల్ వచ్చేసిండు. అక్కడ డెమాన్ సుమన్ శెట్టి కోసం ఆగిండు. డెమాన్ చూడు చూడు అని చెప్తుంది, కళ్యాణ్ చూడు చూడు అని చెప్తుంది. వాళ్ళకి చెప్పే బదులు నీకు వచ్చిన 60 మినిట్స్ ఇచ్చి 15 మినిట్స్ తీసుకోపోయినావు, తీసుకోలేదు. సరే అది నువ్వు తీసుకున్నావు, నువ్వు గెలుచుకున్నావు, నువ్వు తీసుకోలేదు. అంత ప్రేమ ఉంది, అంతగానో అరవడం ఎందుకు అసలు? అక్కడ ఆయన వస్తాడుగా, ఇంకేముంది ఆయన కోసం కళ్యాణ్ త్యాగమే చేసిండుగా. 20 మినిట్స్ వచ్చిన టయాన్నే ఇచ్చే, ఇంకా ఆయన ఆడినా ఒకటే ఆడకపోయినా. ఇక ఆ తర్వాత సంజన గారిని ఈ దివ్య రీతు అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆమె ఏదో పెట్టుకుంది రూల్స్, మీ వల్ల లేట్ అయింది. ఆమె పెట్టిద్దబ్బా రూల్స్, మీ వల్ల లేట్ అయింది, మీరు ఆడగలిగిన వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు రాలే. ఇమాన్యుయల్ రాలే, ఫస్ట్ వచ్చిండు ఇమాన్యుయల్, డెమాన్ సెకండ్ వచ్చిండు, థర్డ్ కళ్యాణ్ వచ్చిండు, ఫోర్త్ దివ్య వచ్చింది. ఆ తర్వాత ఆమె ఏదో నడుముకు చుట్టుకొని రాలేదు, నువ్వు ఇమాన్యుయల్కి రూల్ మాకు అదేం లేదు. ఆయన నడుముకు చుట్టుకొనే వచ్చిండు. అందరికి కొంచెం టైట్గా చుట్టుకొని వచ్చారు. అబ్బాయిలు తీసేటప్పుడు ఇబ్బంది అయిద్దని లూజ్ చుట్టుకొని వచ్చిండు, అదేం తప్పేం లేదు అక్కడ. ఇక సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ అయితే వచ్చింది, ఫస్ట్ లెటర్ వచ్చింది, వాళ్ళ యానివర్సరీ అంట నిన్న. ఇంకా వాళ్ళ ఆవిడ వచ్చారు, వాళ్ళ ఆవిడ కూడా తన లక్కనే పాపం. అసలు వాళ్ళు ఆయన చూస్తుంటే కొంచెం వాళ్ళ హగ్గులు అవి ఇవి చూస్తుంటే కొంచెం ఎట్లా అనిపించింది అనమాట, చూడడానికి కొంచెం ఇదిగా అనిపించింది అనమాట. మరి ఇక ఆమె అయితే తనూజ గురించి చెప్తుంది. ఆమె హైలో ఉంది, ఆమె ఎవరు హైలో ఉంటే వాళ్ళతో క్లోజ్గా ఉంటుంది, వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, తనూజకి దూరంగా ఉండని చెప్తుంది. బయట ఆడియన్స్ కొంతమంది ఏమనుకున్నారో అట్లే చేసిందబ్బా, అట్లే అనిపిస్తుంది. ఆడియన్స్లో ఉన్నమాట ఆమె చెప్పింది. సరే, ఆ ఇన్పుట్స్ వల్ల ఆయనకి నెగిటివ్ అయిద్దా పాజిటివ్ అయిద్దా తర్వాత సంగతి, ఇప్పుడు చెప్పినా వేస్టేలే. కానీ ఆమె అలాగే ప్రవర్తిస్తుంది అట్లా. ఫస్ట్ బర్నీ గారితోని నాన్న నాన్న అనుకుంటూ ఇమాన్యుయల్తోని ప్రతి కామెడీ మొత్తం తనూజతోనే తిరిగింది. ఫస్ట్ ఇమాన్యుయల్ను బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయాక చేంజ్ అయిపోయింది. ఇమాన్యుయల్ నామినేషన్లోకి రాకపోయేసరికి తనతో కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇన్ని రోజులు సుమన్ శెట్టితో ఆమెకు అసలు అంత ర్యాపోనే లేదు, ఆయనతో అంత ఇదే లేదు. ఈ మధ్యన ఎప్పుడైతే 100% ఇచ్చారో ఆడియన్స్, అప్పటి నుండి సుమ్ము అనుకుంటూ గారాబం చేస్తుంది. మనకు కూడా తెలుస్తుంది ఆ విషయం. నేను అది తనుజ ఫ్యాన్స్ ఒప్పుకోపోయినా అది ఆయన ఇమాన్యుయల్తోనైనా గొడవ పడుతుంది, బర్నీ గారితోనైనా గొడవ పడుతుంది. కానీ సుమన్ శెట్టితో ఆమె ఏమీ ఇది కావట్లేదు. ఇంత క్లోజ్గా ఉండాల్సిన అవసరం లేదు, ఇంత ముందు క్లోజ్గా లేదు, ఇప్పుడు కొత్తగా ఉంటుంది. ఎప్పుడు అది 100% ఆడియన్స్ ఇచ్చాక ఆ తేడా తెలుస్తుంది కదా, అదే చెప్తుంది ఆమె చెప్పిందిలే. కానీ దానివల్ల ఆయనకి నెగిటివా పాజిటివ్ అనేది తర్వాత సంగతి. తర్వాత మన తనుజ వాళ్ళ అక్క కూతురు అంట అమ్మాయి, చిన్న పాప, చాలా ముద్దుగా బాగుంది. తనుజ వాళ్ళ అక్క కూతుర్ని తనకంటే సంజన గారు ఎక్కువ, డెమాన్ ఎక్కువ ఆడిపించారు. ఆ అమ్మాయి అయితే ఏడవట్లే, అసలు ఎవరి దగ్గరికైనా వెళ్తుంది, మంచిగా చాలా ముద్దుగా ఉందన్నమాట. ఇక తనుజకైతే చాలా బాగా చెప్పింది వాళ్ళ సిస్టర్, నువ్వు ఏడుస్తుంటే నువ్వు ఇరిటేటు ఎందుకు ఇట్లా అని వాళ్ళు బయట బాధపడుతున్నారు. నా పెళ్ళి అనే విషయాన్ని మర్చిపోయి నువ్వు ఏడ్చేదాని గురించి వాళ్ళు ఏడుస్తున్నారు. నా పెళ్ళి విషయాన్ని వదిలేసి నేను ఇరిటేట్ అదే, నేను వాళ్ళని ఓదార్చడమే సరిపోతుంది, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు ఇంట బయట అంతా సపోర్ట్ ఉంది, నీతో అందరు మంచిగానే ఉంటున్నారని బాగా చెప్పింది ఆ అమ్మాయి అయితే. మరి ఇంకా తెలుసుకొని తనుజ ఏం చేసిద్ది అనేది చూడాలి, ఇక గేమ్ ఎట్లా మార్చుకుంటుంది అనేది. ఇక నాకైతే ఇక్కడ కళ్యాణ్ అసలు నచ్చలేదమ్మా. అవును, నువ్వు త్యాగం చెయ్యి, ఇవ్వు, వాళ్ళ ఫ్యామిలీ రాలేదు, వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ కలిసి ఉంటారు, నేను ఎక్కువ లేను, నేను దూరంగా ఉన్నా కాబట్టి నాకు ఫ్యామిలీ వీక్ అంత ఎక్కువ టైం అక్కర్లేదు అనుకున్నావు, కరెక్టే. కానీ మళ్ళీ తనుజ వచ్చి అడుగుతుంటే, ఆమె జోగ్నే అడిగిందిలేండి, కానీ అడుగుతుంటే మళ్ళీ ఇస్తా అంటవేంటి? ఉన్నదే 15 మినిట్స్, నీకు లేకపోవచ్చు, నువ్వు దూరంగా ఉన్నావుగా, నీకు ఆ ఫీల్ ఉండొచ్చు మనసులో. కానీ వాళ్ళకు ఉంటుంది కదా, నా కొడుకుని ఆ బిగ్ బాస్ హౌస్లోకి పోయి మేము చూడాలి, ఆ హౌస్లోకి వెళ్ళాలి అనే ఆత్రం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ బాధను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కళ్యాణ్. ఇక్కడ నాకు నచ్చలేదు, ఎందుకంటే నీకు దూరంగా ఉండడం వల్ల ఆ ఫీల్ ఉంది. నాకంటే వాళ్ళకి ఎక్కువ అవసరం ఫ్యామిలీ, నీ తప్పేం కాదు, అది ఫ్యామిలీ ఎక్కువ అవసరం వాళ్ళకని నువ్వు అనుకుంటున్నావు, కరెక్టే. కానీ నీకు కూడా అవసరం కదా, నీకంటే నీ ఫ్యామిలీకి అవసరం కదా, వాళ్ళు రావాలనుకుంటారు కదా, వాళ్ళకి కోరుకుంటుంది కదా, ఆ మూమెంట్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు కదా. అక్కడ నచ్చలేదు నాకు. ఇంకా రేపు కూడా సంజన గారికి 5 నిమిషాలు త్యాగం చేసిండంట, 20 నిమిషాలేమో మన ఇమాన్యుయల్ త్యాగం చేసిండంట. ఆమెకి అడుక్కోమని చెప్పారు కదా టైము.
అందరికీ చెప్తున్నారు. వాళ్ళు ఇంకా వచ్చిన టైంని స్టార్ట్ చేసి చాలా ఇంకా 60 నిమిషాలు నువ్వు టైం ఇచ్చి డైరెక్ట్గా తనూజకి ఇంకా మళ్ళీ అడుగు నువ్వు టైం కావాలంటే అని చెప్తున్నావు. ఇంకా అసలు బుర్ర బుద్ధి ఉన్నోడు ఎవడన్నా అడుగుతాడు 60 నిమిషాలు అందరికంటే ఎక్కువ తీసుకున్నాక? ఆమె అడగలేదులేండి కానీ చెప్తున్నా అసలు. ఇక అరే ఈరోజు జరిగేది అదే. ఆమె టైము ఇమాన్యుయల్ ఒక 20 మినిట్స్ 5 నిమిషాలేమో మన కళ్యాణ్ ఇస్తాడు. ఇంకొక 5 నిమిషాలు కూడా ఎవరో ఇచ్చారంట. 30 మినిట్స్ వచ్చింది ఆమెకి. ఈ అడుక్కునేది ఆమె గేమ్ ఆడి గెలుచుకుంటే ఆమెకు తృప్తి ఉంటుంది కదా, ఆ గేమ్లో పెట్టొచ్చుగా. ఆమె ఎంత వస్తే అంత తీసుకునేదిగా. నచ్చలేదు బిగ్ బాస్. ఇక తర్వాత ఈరోజు డమాన్ వాళ్ళ మదరు, భరణి గారు కూతురు, అలాగే దివ్య వాళ్ళ మదరు, కళ్యాణ్ వాళ్ళ మదరు 4 వేస్తాడేమో. నిన్న 2 చూపించాడు. అంత టైం ఎందుకు వేస్ట్ చేయాలి? 3 చూపించవచ్చు. అసలు నాకు ఈ టైం లిమిట్ పెట్టడం అస్సలు నచ్చలేదు. వాళ్ళు ఎదురు చూసేదే ఆ మూమెంట్ కోసం. హాయిగా కాసేపు అర్ధగంట ముచ్చట పెట్టుకోకుండా వాళ్ళతో గడపకుండా ఈ టైం లిమిట్ పెట్టడం అస్సలు నచ్చలేదు. ఏ సీజన్లో లేదు. మరి ఇదే రంగం గాడిది గుడ్డు రంగం లాగా చేసిండు బిగ్ బాస్. వాళ్ళకి టైం ఇవ్వచ్చు కదా, గంట ఇవ్వు, ఏమైద్ది? అందరికి తనుజకి ఇచ్చినట్టు అందరికి గంట ఇవ్వు. సరే వాళ్ళని టాస్కులు పెట్టి గంట మీకు అందరికి అది ఇస్తున్నా గంట 10 నిమిషాలు, గంట 20 నిమిషాలు అట్లా పెట్టు. మరి 15 మినిట్స్ 20 మినిట్స్ 30 మినిట్స్ ఏంది అసలు? తొక్కలో నీ టైము నువ్వు. ఇంకా తర్వాత రేపు వెళ్ళి లాస్ట్కు పెట్టారు సంజన గారి ఫ్యామిలీని, ఇమాన్యుయల్, రీతు వీళ్ళ ఫ్యామిలీ కూడా. ఇంకా అది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే హైప్ బటన్ నొక్కండి. అలాగే మన ఛానల్